ఏర్పాటు చేసి నోటిఫికేషన్ ప్రకటించి నిరుద్యోగులందరికీ పరాజయం కురిపించడం జరిగింది. అట్లాగే అన్న క్యాండిల్ కావచ్చు, తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు, సార్ ఒక్క ఫోటో సార్ 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 ఇక్కడ నా సెల్ఫీ పంరాజ్ గారికి, అలాగే ఎంఓ సార్ గారికి, ఎంఆర్ఏ మిగతా ప్రభుత్వ అధికారులకు అందరికీ స్వాగత సుమాంజలు. అందరూ తప్పనిసరిగా స్టేజ్ దర్శిగా కోరుతున్నాను. ప్రభుత్వ అధికారులకి, మిగతా శాఖల ప్రభుత్వ అధికారులకు కూడా స్టేజ్ అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామంలో మన మంచి ప్రభుత్వము అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉంది. అందులో భాగంగా సిఐ గారిని కూడా స్టేజ్ పై రాకపోతున్నాము. నాగేశ్వర యాదవ్ గారు కూడా స్టేజ్ మీకు ఆహ్వానిస్తున్నాము. మనకు అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గత ఈ నెల 20 తేదీ నుంచి 26 తేదీ వరకు అన్ని గ్రామాల్లో గ్రామసభ ఏర్పాటు చేసి మన ప్రభుత్వము ఈ యొక్క 100 రోజుల్లో కార్యక్రమంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది, మన విజయగాథను గ్రామంలో అన్ని గ్రామాల్లో జరుగుతూ ఉన్నాము. అందులో భాగంగా మనం ఈరోజు ఈ గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చినట్టు గౌరవ ఎమ్మెల్యే గారికి, టి శ్యాంబాబు గారికి, అట్లాగే టిక్కారెడ్డి గారికి, అట్లాగే డోను మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పనిరాజు గారికి, ఇతర నాయకులకు, అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఎమ్మెల్యే అయినటువంటి శ్యాంబాబు అన్న గారికి, మరియు కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్న గారికి, మరియు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి పన్రాజు గారికి, మా బీసీ సహాయకారిక యాదవ కన్వీనర్ అయినటువంటి నాగేశ్వర యాదవ్ అన్న గారికి, మరియు మన ఎంఆర్ఓ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, మరియు వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మెయిన్ గా అన్న ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేయాల్సిన చాలా వరకు, అంటే పెన్షన్స్ పెంచడం కానీ, మరియు అన్న క్యాంటీన్స్ కానీ, మరియు రెవెన్యూలో ఉన్న భూ చట్టవి కొత్త పాస్బుక్ దాంట్లో మన జగనన్న చేసిన మోసాన్ని మా చంద్రన్న సరి చేశాడు. అలాగే వివిధ శాఖలలో కొన్ని జరిగిన లోపాలను సరిచేస్తూ సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు కలుపుతూ ఈ 3 నెలల్లోనే చాలా వరకు, అంటే ఒక పునాదులు లేని ఓ ఇంటిని మరియు కింది నుంచి నిర్మిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మన శాసనసభ్యులు మన కె శ్యాంబాబు గారు అయితేమి వీళ్ళల్లా చేయుతనిస్తున్నారు. అలాగే అన్న కొన్ని అనివార్య కారణాలుగా రాలేకపోయినా మీ మీద, మీ కుటుంబం మీద, మా పన్రాజు గారి అభిమానం మీద అందరూ అభిమానం చూపించి 200 పెన్షన్లకు మెజార్టీ ఇచ్చారన్న. అలాగే మా మధ్యలో గ్రామమైన గోడకుంట్ల అయితేమి, మరియు గోగోలు అయితేమి మీకు ఎల్లవేళ మీకు సహకరించాం. వాళ్ళకు కూడా మీరు కంపల్సరీగా అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండు కలిపి మాకి మంచిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరియు మెయిన్ అన్న మాకి గోడకుంట్ల గ్రామంలో వాటర్ది సమస్య ఉంది. మొన్ననే కొత్తగా మీరు వచ్చాకనే మీ సహకారంతో బోర్ వేయించాం, నీళ్లు పడినాయి, మోటార్ వేయించాము. కానీ వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా మెయిన్ గా వాళ్ళకు ఒక ట్యాంక్ కావాలి. అలాగే మరియు మాకి
మీరు ఏ హామీ ఇవ్వకున్నా మా గ్రామ ప్రజలు మీరు చేస్తారనే ఒకే ఒక నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చారు. దాంతో పాటు మెయిన్ గా స్టేషన్ కి ఆ రోజు మనం రోడ్ వేసాం. కొన్ని అనివార్య కారణాలుగా 80 లక్షల సీసీ రోడ్డు ఇచ్చారు. 80 లక్షల సీసీ రోడ్డు ఇచ్చారు. కానీ ప్రభుత్వం పోవడంతో దాన్ని వేయలేకపోయాం. అలాగే ఈ ఛాన్స్ అసలు రాలేదు, ఎప్పుడు చెప్పాలి. కానీ ఈసారి 100% బోగోల్ పంచాయతీ గ్రామ ప్రజల అభిమానంతో ఛాన్స్ నాకి ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా శ్యామన్నతో పండ్రాజు గారితో కలిసి ముందడుగు వేసి మీ రుణం తీర్చుకుంటా. లాస్ట్ లో డబ్బులు పెంచాడు తప్ప మళ్ళీ పెంచలేదు. మాకు ఇప్పుడు ఓటు వేస్తే ఈ రూపాయల పెన్షన్ ని 4,000 చేస్తాం. అది ఏప్రిల్ మే జూన్ కలుపుకొని 7,000 ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చాం. గెలిచినట్టనే మీ శ్యామ్ బాబు గారు వచ్చి, మీ ఎమ్మెల్యే గారు, మీ అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి 4,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీ ఇచ్చే విధానం, అలాగే రేపు దీపావళి నుంచి మీకు గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాం. 6 ప్యాక్ ఏదైతే మాట ఇచ్చామో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేదానికి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నాం. ప్రజలకు సంబంధించి ఈసారి వస్తా ఉంటే మీ ఎమ్మెల్యే గారితో పాటు వస్తుంటే అన్ని చెరువులు నిండినాయి. అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఈ 5 సంవత్సరాల్లో చాలా వెనక పోయినాం. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. మంచి పంట పండిస్తే రైతాంగానికి ఎక్కడ కూడా రేట్లు లేవు. అన్ని మన పెట్టుబడి రేట్లన్నీ పెరిగిపోయినాయి. మనం అమ్ముకోవాలంటే ఇటువంటి రైతాంగం పరిస్థితి చూసి 175 ఎమ్మెల్యేలకు నేను 175 గెలుస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్లు కేవలం 11 ఎమ్మెల్యేలు వచ్చింది. వారికి స్థానమే లేదు. ఈ రోజున మేమందరూ కోరుకునేది ఏమంటే పల్లెలు బాగుండాలి. అందులో ఈ వెల్దుర్తి మండలం బోగోలు గ్రామం చాలా రాజకీయంగా ఇప్పుడు చెప్తా ఉంటే మీ ఎమ్మెల్యే గారు చెప్పారు. మా ఫణిగారు గారి సొంత గ్రామం, ఒకప్పుడు ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక గ్రామం. అందులో కేఈ కుటుంబానికి ఎంతో పట్టున్నటువంటి గ్రామము, ఎప్పుడు మెజార్టీ ఇస్తున్నటువంటి ఈ గ్రామానికి మేము చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీ గ్రామానికి ఏం సహాయ సహకారాలు కావాలన్నా కేఈ కుటుంబం దగ్గర ఉంటుంది. రెండో మంత్రివర్గ విస్తరణలో శ్యాంబాబు గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుది, జిల్లా అధ్యక్షుడిగా తిక్కారెడ్డిది. ఎందుకంటే కర్నూలు అంటేనే కేఈ. ఈ కేఈ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముద్ర ఉంది. బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు, అటు బ్రిటిష్ కాలం నుంచి కూడా కేఈ మాదన్న గారు అయితేనేమి, కేఈ కృష్ణమూర్తి గారు అయితేనేమి, కేఈ ప్రభాకర్ గారు అయితేనేమి, కేఈ ప్రతాప్ గారు అయితేనేమి, ఈరోజు మళ్ళీ కేఈ శ్యాంబాబు గారు ఉన్నారు. అన్ని కుటుంబాల్లో అట్లా ఉండవు. కొన్ని కుటుంబాలకే ఆ దేవుడిచ్చిన వరం. ఎన్నికల ముందు, ఎన్నికలు జరిగినాక, ఎన్నికలు జరుగుతున్నప్పుడు నేను మీ శ్యాంబాబు గారికి చెప్పాను, మంచి మెజార్టీతో గెలవబోతున్నావు, అది మీ కుటుంబానికి దేవుడిచ్చిన వరం, నువ్వేం భయపడాల్సిన పనిలే, తిరగాల్సిన పనిలేదు అని కూడా చెప్పాను. రాత్రి 11-12 గంటల సందర్భాల్లో కూడా వాళ్ళ ప్రచారం అయి వచ్చినాక కూడా చూశాం. నేను 4-5 గ్రామాలు తిరిగాను శ్యాంబాబు గారి ఎలక్షన్ లో గెలుపు కోసం. ఒక గ్రామంలో మాత్రమే నాకు ఆ పల్స్ దొరికిపోయింది, ప్రజల నాడు దొరికిపోయింది. ఈసారి శ్యాంబాబు గారిని ఓటు వేసి గెలిపించాలి, మన ఓడిపు ఓట్లే మనం చేసిన తప్పు అని చెప్పి అది అనుకున్నారు శ్యాంబాబు గారు. మీరు ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారని చెప్పేశారు. అలాగే బోగోలు గ్రామంలో నెక్స్ట్ కొత్త పెన్షన్లు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీనో లేక మా మాట వినలేదనో చాలా మంది అర్హులైనా కూడా పెన్షన్లు ఇవ్వలేదు. ఈ అమ్మాలక్కలందరూ కూడా అందుకోసం వచ్చారు. కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పని మీ ఎమ్మెల్యేని అడిగేదానికి వచ్చినా నాకు అర్థమైపోతా ఉంది. వైసీపీలు ఉన్నోళ్ళు ఒక్కింట్లో 2, 3, 4 అర్హత లేకుండా కూడా
పెన్షన్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. గ్రామాల్లో మాకు తెలుసు ఆ విషయం. కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ శ్యాంబాబు గారు మనుషులు అలాగే ప్రజలకు కూడా అందరికి ఇచ్చే బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ గౌరవ ఎమ్మెల్యే డి శ్యాంబాబు గారిని అలాగే మన డిస్ట్రిక్ట్ కి నాకు సొంత పెద్దన్న మాదిరి తిక్కరెడ్డన్న గారికి, మా సోదరులు నాగేశ్వర యాదవ్ గారికి, మన సులగపి నాగేశ్వర రెడ్డి అన్న గారికి, అలాగే వేదిక పైన ఎండిఓకి, ఎంఆర్ఓకి, అలాగే ప్రభుత్వ యంత్రాంగానికి అందరికి నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రసంగం వినడానికి వచ్చిన వెల్దుర్తి పోగోలు గ్రామవాసులందరికీ నమస్కారం అమ్మా. మరి గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయ్యింది. 100 రోజుల్లో ఏమి చేశారు అని చెప్పి అందరు కూడా ఏం చేసినారు అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మాతో చేపించిన పనులు చెప్పడానికి మీ అందరికీ ప్రోగ్రాం పెట్టి దానికి అందరికి నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రసంగం వినడానికి వచ్చిన వెల్దుర్తి పోగోలు గ్రామవాసులందరికీ నమస్కారం అమ్మా. మరి గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అయ్యింది. 100 రోజుల్లో ఏమి చేశారు అని చెప్పి అందరు కూడా ఏం చేసినారు అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మాతో చేపించిన పనులు చెప్పడానికి మీ అందరికీ ప్రోగ్రాం పెట్టి ఊరికి తిరిగి ఏమేమి జరిగిందో చెప్పడానికి వచ్చాం. మరి మీ అందరికీ తెలుసు, ఆ రోజుల్లో యువత చదువుకొని ఎంత చదివినా గానీ ఉద్యోగాలు లేక మందుకి వ్యసనం పట్టుకొని గంజాయికి వ్యసనాలు తయారయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో తల్లిదండ్రుల పైనే ఆధారపడి వాళ్ళకాన ఏదో కొంత మందులు దాచుకునే డబ్బులు కూడా తీసుకొని పోయి మందు దాగి లేదా గంజాయి దాగి చెడిపోయిన పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఆ రోజు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారము ఆయన వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అని చెప్పి స్టార్ట్ చేసి మన పత్తికొండలో కూడా డిగ్రీ కాలేజ్ లో కూడా ఒక జాబ్ మేళా పెట్టి ఒక 60 మందికి ఉద్యోగాలు తీసుకున్నారు అక్కడ. మరి ప్రతి నెల కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా మనము ఈ జాబ్ మేళాలు పెడతాము. చదువుకున్న పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో దయచేసి వచ్చి అటెండ్ అయ్యి అక్కడ మీరు జాబ్ ట్రై చేసుకోవాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే పెద్దలకి ముసలి వాళ్ళకి పెద్ద కొడుకుగా నేను ఉన్నానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పెన్షన్ పెంచుతానని చెప్పారు. ఆయన చెప్పిన మాట తీయకుండా కంపల్సరీగా పెన్షన్ పెంచారు. ప్రతి ఒక్కరి కాడ నుంచి డబ్బులు వచ్చాయి. మరి అదేవిధంగా మనమందరము రైతులకైతే రైతులకి ధాన్యాలు కూడా ఇచ్చాము ఈసారి. అందరికంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు పడితేనే కరెక్ట్ గా టైం శాలరీ ఇచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే పోయిన 5 ఏళ్ళు 15వ తారీఖు పడుతున్నానో 20వ తారీఖు పడుతున్నానని చెప్పి అందరూ బిక్కుమని ఉద్యోగస్తులు కూడా ఎదురు చూస్తుండేది. ఆ బాధలు లేకుండా కరెక్ట్ 1వ తారీఖు నాడు కరెక్ట్ శాలరీ పడేటట్టు చేశారు. అదేవిధంగా అన్నిటికంటే మనం అందరం కూడా ఎలక్షన్ కంటే ముందర భయపడినది ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఆ రావడం చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం ఫస్ట్ రద్దు చేసేదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి సభాపూర్వకంగా చెప్తున్నారు. ఒకవేళ ఆ యాక్ట్ ఉండింటే మన పొలాలు ఉండేటివి కాదు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికే రాపించుకునే రకాలు ఇక్కడ అందరూ ఉండేది. అందుకోసమే అదొక మంచి పని జరిగింది 100 రోజుల్లో. అది కాకుండా మీరందరూ కూడా చూశారు, ఆడ బుడమేరు చెరువు కాడ ఇష్టం వచ్చినట్ల ఇల్లులు కట్టుకొని లేఅవుట్లు వేసుకొని ఆ నీళ్లు పారగుండా చేసి ఆ నీళ్లుని మళ్లించి విజయవాడ టౌన్ లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వరదల్లో ఉండి బస్సుల్లో బస చేసి అక్కడ అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని ఆలోచన చేసుకుంటూ ఉంటే బోట్లలో మొత్తం ఇసుక నింపి ఆ విజయవాడ బ్యారాజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కూడగొట్టడానికి వైసీపీ నాయకులు చాలా పన్నంగా పడ్డారు. మరి ఆయనని ఊడగొట్టారని చెప్పి కసి ఏమో విజయవాడ పైన అమరావతి పైన
ఆయన అందరినీ నాశనం చేయాలని చెప్పి ఓడిపోయిన తర్వాత కూడా చెడు ఆలోచనలో ఉన్నారు. మరి అవన్నీ కూడా ఏం సాగవు. మనది తెలుగుదేశం ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ప్రజలకి ఏమైతే కావాలో అది 100% గా జరుగుతుంది. మరి జరిగిందా అని మీరందరినీ కూడా అడుగుతున్నారు. జరిగిందా ఏమైనా డెవలప్మెంట్ మనకి ఇక్కడ? ఏమి జరగదు కూడా. ఎందుకంటే వాళ్ళు పక్కనే కాన్సులు మూట కట్టుకొని పోయేది ఆ టైంలో చేసినారు తప్ప రాజకీయము ప్రజలకి ఏం మంచికి జరగాల, ఏ రోడ్ వేస్తే బాగుంటది, ఏ చెరువు నింపితే బాగుంటది, పేదలకి ఇల్లు ఎక్కువ తీసుకొని రావాలా మన ఊరికి అని చెప్పి ఆలోచనలు ఎక్కడ పెట్టుకోలేదు. ఈ రోజు సభాపూర్వంగా చెప్తున్నాను, మా కమ్మలపాడులో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతాదో దాని ఈక్వల్ గా గూగుల్లో డెవలప్మెంట్ జరుగుతాదో అని 100% గా ఈ రోజు మీకు అందరికీ సభాపూర్వంగా వాగ్దానం చేస్తున్నాను. మా పరిరాజంగా కూడా వాగ్దానం చేస్తున్నాను. మరి మీ అందరూ మండల లీడర్లు చాలా మంది కనపడుతున్నారు నాకు. మీ అందరితో కూడా ఒక వినపి, మీరందరూ ఈ చిన్న చిన్న ఫీల్డ్ అసిస్టెంట్ల కోసము లేకపోతే బుక్ కీపర్ల కోసము వర్గాలు ఏర్పడకండి. మీరు వర్గాలు ఏర్పడ్డారంటే సమస్య లేదు. మీరు అందరూ కలిసి వస్తేనే పనులు దొరుకుతాయి, మన ఊరి అభివృద్ధి పడుతుంది. మీరు నాకు న్యాయంతకూడదు, నేను నాకు కొమ్ములు వచ్చినాయి నాకు రావాలా అవి అంటే సమస్య లేదు. ఊరంతా కలుసుకొని రావాలా. ఎలక్షన్ ఎట్లా చేసినాం అందరం కలుసుకొని చేసినామా లేదా? అదే డెవలప్మెంట్ కూడా కలుసుకొని చేయాలని చెప్పి మీ అందరికీ ఇది సాఫ్ట్ వార్నింగ్ అనుకోండి, లేకపోతే ఒక తమ్ముడు ఒక అన్న చెప్తూనే ఒక హెచ్చరిక అనుకోండి. అందరూ కలిసి వస్తేనే మనమందరం ముందరుండి వాళ్ళతో పోటీ పోవచ్చు. మనము విడిపోయినామంటే మరి ఇంకొకసారి వాళ్ళు వచ్చినారు, ఒకసారి 5 ఏళ్లు పోగొట్టుకున్నాం. 5 ఏళ్లు కాదు 20 ఏళ్లు ఎంగిలి పోయింది పత్తికొండ. దయచేసి ఎవరు కూడా గ్రూపులు ఫామ్ కాకండి. ఎలాంటి పని ఉన్నా కానీ రండి, పత్తికొండ ఆఫీస్ కాడ కూర్చుంటాం, తీర్చుతాం. కానీ మీరు ఒక్కొక్కరు నాకు ఆ లీడర్ కాడికి పోతా, నేను ఈ లీడర్ కాడికి పోతా అని చెప్పి దారులు పడితే క్షమించేది లేదు. మీ అందరూ కూడా బాగా ఆలోచించండి. ఆ రోజు పెద్ద డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఊర్లో కూడా మనం పనులు చేశాం. 1600 కోట్లు మనం ఆ రోజు ఖర్చు పెట్టినది. ఈసారి కూడా పెద్ద ఆయనకి మనము కాంపిటీషన్ ఇవ్వాలా. 1600 కాదు ఇంకా ఎక్కువ తీసుకుని వచ్చి ఖర్చు పెట్టడానికి మేము రెడీ ఉన్నాము. కానీ మీరందరూ ఐకమత్యంతో ఉంటేనే అది సాధ్యం. దయచేసి మరి ఈ మాట ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించండి. రాబోయే కాలము చాలా మంచి కాలము. ప్రతి ఒక్కరు తెలుగుదేశానికి ఓటు వేసిన వాళ్ళు, ఓటు వేయని వాళ్ళని కూడా కలుపుకొని సరి సమానంగా ప్రతి ఒక్కరు నిరుపేదను కూడా ఒక పోర్టు రిచ్ అనే ఒక కార్యక్రమం ఉంది చంద్రబాబు నాయుడు గారు పెట్టేది. అందరూ కూడా మంచి చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మేము ప్రతి ఒక్కరం కూడా పని చేయడానికి తల వంచి పని చేయడానికి రెడీ ఉన్నాము. మీరందరూ ఐకమత్యంతో